ఇక మనోజ్ సాధించిన డిగ్రీలతో ఉన్న బోర్డు పడిపోవడంతో ఇంటి ముందు ఆ బోర్డుకు మేకులు కొడుతుండగా పార్కు ఫ్రెండ్ వచ్చి మా చెల్లి కాలేజీలో చేరాలనుకుంటుందని, అందుకే మీ సలహా అడుగుదామని వచ్చానని అంటాడు. మీరు ఏం చదివారో చెప్తే అవి చదవకుండా మా చెల్లిని వేరే చదువులు చదివిస్తానని వెటకారం ఆడతాడు. ఇవన్నీ నేను కష్టపడి చదువుకున్న డిగ్రీలు అని మనోజ్ చాలా గొప్పలు పోతూ ఉంటాడు. ఇంతలో బాలు కల్పించుకొని అవన్నీ నాన్న కష్టపడి చదివిస్తే వచ్చిన డిగ్రీలు అని అంటాడు. ఇందులో నాన్న గొప్పతనం ఏముందని, నేను రాత్రింబవళ్ళు కష్టపడి చదువుకున్నానని చెప్తాడు మనోజ్. లేకపోతే ఏ చదువు లేకుండా ఆయనలా డ్రైవింగ్ చేసుకుంటూ బతికేవాడవని అంటాడు. దీంతో బాలుకి కోపం వచ్చి మనోజ్ను కొడతాడు. ఆ కేకలకి ఇంట్లో వాళ్ళంతా అక్కడికి వస్తారు. వాణ్ణెందుకు కొడుతున్నావని తల్లి ప్రభావతి నిలదీస్తుంది బాలుని. వాడు నాన్నను తక్కువ చేసి మాట్లాడుతున్నాడని, అందుకే కొట్టానని చెప్తాడు బాలు. కన్న తండ్రి కష్టంతో పైకెదిగిన వాళ్ళు ఆయనను తక్కువ చేసి చూస్తే కళ్ళు పోతాయని బాలు శపిస్తాడు. ఇందులో నాన్న కష్టమేముందని మళ్ళీ మనోజ్ అనడంతో బాలుకు కోపం రెట్టింపవుతుంది. దేవుడు అన్నవాడు ఉంటే నిజంగానే నీ కళ్ళు పోతాయని అంటాడు బాలు మనోజ్తో. దీంతో వాళ్ళ నాన్న బాలుని వారించి, పదే పదే ఆ మాటలు అనకురా, పైన తథస్తు దేవతలు తిరుగుతుంటారని నిలువరిస్తూ ఉంటాడు. దీంతో రోహిణి భర్తను తీసుకొని షాప్‌కి వెళ్తుంది. ఆ తర్వాత బాలు వాళ్ళ అమ్మతో గొడవ పడుతూ ఉంటాడు. చూసావు కదా నీ పుత్రరత్నం ఎలా తయారయ్యాడో అని అంటూ ఉంటాడు బాలు. నాన్న లక్షలు సంపాదించి తీసుకొస్తే వాడిని నువ్వు చదివించావని, ఏనాడైనా నాన్న కష్టం వాడికి అర్థమయ్యేలా చెప్పావా అని నిలదీస్తూ ఉంటాడు ప్రభావతిని బాలు. ఇప్పుడు వాడేమో సొంతంగా చదువుకున్నట్లు భ్రమలో బతికేస్తున్నాడని తిడతాడు బాలు. షాప్‌కు వెళ్ళిన తర్వాత డీలర్‌ని కలవడానికి బయటకు వెళ్ళిన మనోజ్‌కు తనకు డబ్బులు ఎగ్గొట్టి తిరుగుతున్న వ్యక్తి కనిపిస్తాడు. వాడిని పట్టుకునేందుకు మనోజ్ వెంటపడతాడు. అందరిని తోసుకుంటూ వాడి వెంట పరిగెత్తుతూ ఉంటాడు మనోజ్. మనోజ్‌ను తప్పించుకొని వాడు చాలా దూరం పరిగెత్తగా, నా 30,00,000 తిరిగివ్వమంటూ మనోజ్ వాడి వెంట పరిగెత్తుతుండగా మూల మలుపులో ఓ ఆటో వచ్చి మనోజ్‌ను బలంగా ఢీకొడుతుంది. ఆటో అద్దంపై మనోజ్ పడిపోగా అది పగిలిపోయి గాజు పెంకలు మనోజ్ కళ్ళలో గుచ్చుకుంటాయి. వెంటనే కింద పడిపోయి మనోజ్ విలవిల్లాడిపోతూ ఉంటాడు. వెంటనే స్థానికులు అంబులెన్స్‌కు ఫోన్ చేసి ఆస్పత్రికి తరలిస్తారు. ఇక ఇంట్లో అందరూ సంతోషంగా ఉన్న సమయంలో హాస్పిటల్ నుంచి కంగారుగా రోహిణి ప్రభావతికి ఫోన్ చేస్తుంది. మనోజ్‌కి యాక్సిడెంట్ జరిగిందని చెప్పగానే అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. అప్పుడే బయట నుంచి వచ్చిన బాలు వాళ్ళ నాన్నకు విషయం తెలిసి చాలా కంగారు పడతారు. ఉదయం నువ్వు తిట్టి కొట్టి పంపడం వల్ల ఇలా జరిగిందని వాళ్ళ అమ్మ బాలుపై మండిపడుతుంది. నాన్నను తక్కువ చేసి మాట్లాడాడు కాబట్టే నేను వాడిని తిట్టాను తప్ప వాడికి చెడు జరగాలని నేను కోరుకుంటానా అని అంటాడు బాలు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు, మనం హాస్పిటల్‌కి వెళ్దామంటూ అందరూ కలిసి హాస్పిటల్‌కి వెళ్తారు. అక్కడ రోహిణి కంగారు పడుతుండటంతో మీనా, శృతి ధైర్యం చెప్తారు. ఇక మనోజ్‌కి ఏం కాదని బాలు అంటాడు. ఇంతలో డాక్టర్ ఆపరేషన్ పూర్తి చేసి బయటకు వచ్చి అసలు విషయం చెప్తాడు. యాక్సిడెంట్‌లో మనోజ్ కళ్ళలో గాజు పెంకలు గుచ్చుకోవడం వల్ల వాటిని ఆపరేషన్ చేసి తీశామని చెప్పడంతో అందరూ నిర్ఘాంతపోతారు. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.